నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. భారతదేశం మీద ముస్లిం రాజుల ఆధిపత్యంలో అనేకమైనటువంటి దేవాలయాలను సగానికి సగం కట్ చేసి వాటి మీద స్లాబులు, రాళ్ళు, రప్పలు ఇవన్నీ పెట్టి దానిపైన మసీదులు కట్టి ముస్లింలకు నమాజ్ చేసుకోవడానికి అనుకూలించినటువంటి ప్రదేశం అనేది. తర్వాత ఏమైంది? బాబ్రీ మసీద్ కూల్చివేత ఆధారాలతోటే, అప్పుడు ఆధారాలు లభ్యమైనాయి. ఆ తర్వాత సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాళ్ళు చర్చించి ఆ న్యాయవాదులు దానికి అయోధ్య రామాలయముకు అన్ని అర్హతలు ఉన్నాయి రామాలయం నిర్మాణానికని తీర్పిచ్చారు. ఇప్పుడు అద్భుతంగా రామాలయం, రాముని చూస్తే ఈ జన్మధన్యం, ఆ విగ్రహాన్ని చూస్తే ఈ జన్మధన్యం. అంత గొప్పనైనటువంటి శక్తి ఆ స్వామికి వచ్చింది, ఆయనకున్నది. ఆయన విగ్రహం రూపంలో అంత శక్తి, ఆ మోహన రూపం ఆ రాముని చూస్తే గజాలనిపిస్తుంది. అంత గొప్పనైన అయోధ్య రామాలయం నిర్మాణమైంది. ఆ తర్వాత కాశీలో ఉన్నటువంటి కొన్ని క్షేత్రాలు పురావస్తు శాఖ వాళ్ళు తవ్వకాల్లో లభించినాయి. ఇప్పుడు ఆ దేవాలయాలు మనయి, మసీదులు కావు. మసీదులు గులగొట్టిరు, ధూపదీప నైవేద్యాలు, భజనలు, ఇక బ్రహ్మాండంగా భక్తులకు చెప్పరాది ఆనందం. అందులో ఇప్పుడు మరొక దేవాలయం చేరింది. మధ్యప్రదేశ్లో హైకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో దారిలోని భోజశాల ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ధూపదీప నైవేద్యాలు లేక స్వామి వెలవెలబోయిండు. ఆయన మీద నమాజ్ చేసారు వీళ్ళు, ఆయన మీద నమాజ్ చేసారు. ఇవాళకి స్వామి బయటకు వచ్చేసిండు భక్తులను చూడడానికి. ఆ భక్తులు ఆగుతారా? ఇక హిందూ భక్తులు ఆగుతారా? అవసరం లేదని బ్రహ్మాండమైన పూజలు ఇక చెప్పరాదు. ఇక అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ కమాల్ మౌలా మసీద్ సముదాయం వాస్తవానికి సరస్వతీదేవి వాగ్దేవి ఆలయమేనని న్యాయస్థానం స్పష్టం చేయడంతో అది ఆలయమే, మసీదు కాదు, నమాజ్ చేసుకోవడానికి వీలు లేదు. హిందూ భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తీర్పు వెలువడిన మరుసటి రోజే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి పూజలు నిర్వహించడం దేశం మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. ఆగుతారా మనవాళ్ళు? చిన్న శిల దొరికితే, ప్రతిబింబం కనిపిస్తే వేలాది లక్షలాది కొబ్బరికాయలు కొట్టి భక్తులు పూజలు చేస్తారే. ఏళ్ల తరబడి దానిపైన నమాజ్ చేసినటువంటిది ఇవాళ అమ్మవారి గుడి బయటపడ్డాక కోర్టు తీర్పులు ఇచ్చినాక ఆగుతావా? ఆగే ప్రసక్తే లేదు. ఏమంటారు ప్రేక్షకులారా? చెట్టుకు ఉంటే కొమ్మ, దాన్ని బొమ్మగా తయారు చేస్తే, ఒక ఆర్ట్గా తయారు చేస్తే బొమ్మ, అది గుళ్ళో పెడితే, అదే బొమ్మను గుళ్ళో పెడితే అమ్మ. అది మన హిందూ సాంప్రదాయం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వచ్చినటువంటి తీర్పులకు మన వాళ్ళు ఎంత ఆనందపడాలి. ఇక కుళ్ళుకుంటారు, అది గుల్కొని మనకు సంబంధం లేదు. కానీ మన దేవాలయాలను కూడగట్టి వాళ్ళు మసీదు చేసుకున్నాడు. దుర్మార్గమైన చర్య అప్పుడు చేసిండ్రు. దానికి కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళకి అండదండలు ఇచ్చినాయి. కానీ ఇప్పుడు ఏముంది? పార్టీ బీజేపీ కేంద్రంలో పార్టీ సంబంధం కాదు, న్యాయం కూడా మన పక్షమే ఉంది. కాబట్టి పురావస్తు శాఖ తవ్వకాల్లో కూడా మన ఆలయాలని తెలిసింది కాబట్టి కోర్టులు కూడా తీర్పు ఇచ్చినాయి. ఇది దేవాలయాలు హిందూ దేవాలయాలే. అదేవిధంగా ఈ చారిత్రాత్మక తీర్పులో హైకోర్టు కీలక విషయాలను స్పష్టం చేసింది. వివాదాస్పద స్థలంలో పూజా కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయని, చారిత్రక ఆధారాల ప్రకారం అది పరమార వంశానికి చెందినటువంటి రాజభోజుడు నిర్మించిన సంస్కృత విద్యా కేంద్రం భోజశాల అని ధృవీకరించింది. దీంతోపాటు ముస్లింలు శుక్రవారం నమాజ్ చేసుకునేందుకు అనుమతిస్తూ భారత పురావస్తు శాఖ ASI 2003లో జారీ చేసిన ఉత్తర్వులను న్యాయస్థానం కొట్టేసింది. ఆ ప్రాంగణంపై పూర్తి ఆరాధన హక్కులు హిందువులకే ఉన్నాయని స్పష్టం చేసింది. అయితే ఇప్పుడు మింగుడు పడినటువంటిది ఉన్నది కదా ముస్లింలు. ఈ సంఘటనను చూసి మింగుడు పడినటువంటి ముస్లింలు ఏం చేస్తున్నారు? సుప్రీంకోర్టుకు పోతారట. మీరు సుప్రీంకోర్టు కాదు, వరల్డ్ కోర్టు, ఒకవేళ ప్రపంచ న్యాయస్థానం ఉంటే అక్కడికి వండి, అక్కడికి పోయినా ఇదే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో
ముస్లిం కక్షిదారులు సుప్రీంకోర్టును ఆశ్రయించి యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలను ముందుగానే ఊహించిన హిందూ పక్షం న్యాయవాది విష్ణుశంకర్ జైన్ తాము కూడా సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేసి తమ వాదనలు బలంగా వినిపిస్తామని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం తమకు లభించిన ప్రాథమిక ఆరాధన హక్కులను వినియోగించుకుంటూ ప్రతిరోజు భోజశాలలో పూజలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. వెనక ముందు అయ్యే ప్రసక్తే లేదు, వెనుకకు పోయే ముచ్చటనే లేదు. కోర్టు తీర్పిచ్చినాక మేమెందుకు ఆగుతుంది? మా హక్కు, హిందువుల హక్కు, మా దేవాలయాలు 100% పూజలు చేస్తాం. రేపు సుప్రీంకోర్టు కాదు, వరల్డ్ కోర్టుకో మీ జల్లదు మా గుడనే చెప్తారు. ఏమంటారు ప్రేక్షకులారా? ఇది ఆనందమైనటువంటి వార్త. ఇది దీని గురించి దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.